దేవుని తర్వాత మనం ఎవరికన్నా చేతులెత్తి మొక్కుతామా అంటే అది డాక్టర్లకే. కానీ ఇయాల రేపు కొందరు సర్కారు డాక్టర్లంటే టైంకు జీతం తీసుకున్నామా, వచ్చినమా, పోయినమా అన్నట్టే ఉన్నారు. యాళ్ళకి పైసలొస్తున్నాయా అనే ఆలోచన తప్పితే తీసుకునే జీతానికి పబ్లిక్‌కు జర శారాన మందమన్న సేవ చేద్దామనే ఆలోచన ఉంటలేదు. కానీ వీళ్ళట్లా గాదు. వానకు తిప్పలై వరదలల్ల నడవరాకున్నా గాని కింద మీద పడి పోయి సేవలు చేస్తుర్రు. పైసలొస్తేనే పని చేస్తాం లేకుంటే లేదు అని కొందరు, మన తానికొస్తేనే మందులో సూదో ఇద్దాం అని ఇంకొందరు డాక్టర్లు అనుకుని ఈ రోజులల్లా గిలం చూడుర్రి ఎంత సేవ చేస్తుర్రో. మనకంటే సౌలతులు మంచిగున్నాయి, దగ్గర పడితే దవాఖాన్లు ఉంటాయి కాబట్టి బండ్ల మీదనో ఆటో కట్టుకునో దవాఖాన్లకు పోతున్నాం. కానీ అడవిలల్ల బతికే ఆదివాసుల పరిస్థితి ఏంది? ఏ దానికైనా తిప్పలే. అందుకే అసొంటోళ్ళకి గీలు వాళ్ళున్నతానికి పోయి సేవ చేస్తుర్రు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లొద్దిగూడకు రాన్పోన్ తొవ్వ సాపలేక దావఖాన్లకు రానికే తిప్పలు పడుతున్నోళ్ళ కొరకు గిట్ల చెట్లు పుట్టలు కాల్వలు దాటి నడుచుకుంటా పోయి మరి కడుపుతోటున్నోళ్లకు మందులు గోళీలు ఇచ్చొస్తుర్రు. అక్కడున్న జైనూర్ సర్కార్ డాక్టర్ అశోక్ సిబ్బంది. సర్కార్ కోల్వ అంటేనే పని చేయకున్నా ఉత్తగొచ్చే సొమ్మని చూసే రోజులల్లా గిట్ల వాళ్ళకి శాత కాకుండా దగ్గర దాకా పోయి సేవ చేసేటోళ్లను గీళ్ళని చూస్తున్నాం. గిసోంటి డాక్టర్లను చూసినప్పుడే రెండు చేతులు జోడించి దండం పెట్టాలనిపిస్తది. మంచి మనసున్న డాక్టర్లు ఉన్నట్టుర్రు అనుకుంటా మెచ్చుకుంటుర్రు గీ ముచ్చటేరుకైనోళ్ళంతా. మీరు ఇప్పటిదాకా ఎంతో మంది దొంగలను చూసుంటారు గాని గిసోంటి బేకారోని మటుకు ఏడ చూసుండరు. గంత వరస్ట్ ఉన్నడా పర్సను. దొంగలకు కూడా ఈ సంగతి తెలిస్తే మా వృత్తికే కలంకం తెచ్చినావు కదరా ముదరష్ట పోడా అని తిట్టి శాపనార్థాలు పెడుతుండొచ్చు. షీ ఇవేం బిజినెస్ మిస్టేక్స్ ఆమె చూసుకోవాలి కదా. ఎవడన్నా యూత్ పోరాడు సొంతలో దొంగతనం చేసిందంటే అయ్యే వాళ్ళు ఇచ్చే పైసలు చాలకుండా జల్సాలకు మరికి దొంగతనం చేసిందంటే ఓ పర్పస్ ఉన్నది. కానీ నిర్మల్ జిల్లా మాదేపూర్ కాలనీలు ఉండే శివ అనేట ఆయన ఇంట్లో ఆయననే దొంగతనం చేసుకున్నాడు. సాకేరా పోలీసులు కూడా అలా స్టైల్లో విచారణ చేసినాక గిట్లనే సాకేరట. ఇక ముచ్చటేందంటే ఇంట్లో దొంగతనం చేసుకున్న శివోలో భార్య టీచర్ కొలువు చేస్తుందట. ఇక ఆమెను బడికాడ దింపొచ్చే వరకు ఇంట్లో దొంగతనం అయిందట. అంటే ఇంకా భార్య భర్తలు ఇద్దరు పోయి పోలీసు ఫిర్యాదు అయ్యారట. ఇక పోలీసులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే ఆ తొవ్వంటి ఉన్న సీసీ కెమెరాలలో చూస్తే అసలు దొంగ కంప్లైంట్ ఇచ్చిన ఇంటి యజమాని అని తేలింది. నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసుకుని మా తానికి వచ్చి మా చెవుల్ని పూలు పెడతావురా అని రెండు అంటించే వరకలా నిజమే సారు మా భార్యకు తెలియవద్దని నేనే బంగారం కొట్టేసుకుని దొంగతనం డ్రామా ఆడినా నిజమంతా కక్కినట. చూడు ఎట్లుందో కథ. గోటితోటి పోయేదాన్ని గుడ్డలు దాకా తెచ్చుకున్నాడంటే గిదే కదా. అంతగానో భార్యకు తెలియకుండా అప్పులు చేస్తే అవి కట్టేందుకు భార్య నగలే కొట్టాలనా. ఆమె చెప్తే తిట్టో కొట్టో ఎట్లన్నా కడుతుండే కావచ్చు. ఇప్పుడు చూడు పోలీసు వాళ్ళ చేతిలో భర్త పూజ చేయించుకుంటివి, భార్యతోటి ముఖం మీద ఉమ్మేసుకునేటట్టు చేసుకుంటివి. ఏం దేశివన్నా నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అని తిట్టుకుంటారట కాలనీలలో ఉండే జనమిగా.